అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువులో దారుణం జరిగింది. భర్తను రోకలి బండతో కొట్టి ఇంటి కాంపౌండ్లోనే పూజ చేసింది భార్య సుకన్య. వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భార్య ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. బోయ హనుమంతు సుకన్య దంపతులకు ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. వివాహేతర సంబంధంపై ఇటీవల భర్త హనుమంతు భార్య సుకన్యను మందలించాడు. దీంతో ఇంట్లో హనుమంతు నిద్రిస్తున్న సమయంలో తలపై రోకలి బండతో కొట్టింది సుకన్య. పిల్లలను బెదిరించి ఇంటి కాంపౌండ్లోనే భర్త శవాన్ని పాతిపెట్టింది. కూతురు తన నానమ్మ ఇంటికి వెళ్లడంతో బాగోతం బయటపడుతుందని గ్రహించిన సుకన్య కళ్యాణదుర్గం పిఎస్లో లొంగిపోయింది. దీంతో బోయ హనుమంతు శవాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు. భర్తను చంపి 3 నెలలు నిర్భయంగా ఉన్న సుకన్యను చూసి స్థానికులు భయపడుతున్నారు. నా పేరు సందీప్ సార్. మేము అడిగితే ఇంకొక తీసుకొని పోయినాడని అంటే ఎక్కడ పోయినాడంటే కళ్యాణ్లోనూ నాకేం కానొచ్చినాడు అని అన్నాక మళ్ళీ పొద్దున్న ఫోన్ చేస్తే కళ్యాణ్లో కానొచ్చినాడు అని చెప్పలేదా ఇది అని సార్. వీడు ఇంట్లోనే కొట్టింది, వీడు బయటకు ఉంచింది సార్. మండలము అనంతపురం జిల్లా. నేను లక్ష్మణ బిడ్డను చేసుకున్నా. అనమరెడ్డిపల్లి బెలుగు మండలము. మా మామ నాణ్యాల కింద వచ్చినాడు. పిల్లోడు లేరురా ఎక్కడో పోయినాడు అని. ఎక్కడ పోయినాడు మామ అని అంటే ఎవరినో తోలుకొని పోయినాడంట. అంటే ఎవరిని తోలుకుపోయేవాడు కాదు మామ, ఇదేదో జరిగింది వాడిని ఖచ్చితంగా ఇట్లే చెప్పినా. నాకైతే ఎవరూ చెప్పాల మామ. వాడిని అయితే తలకాయ రాకల బండ ఇంకోటి తీసుకొని ఖచ్చితంగా అయితే చంపింటారు మామ అని చెప్పినాను. నువ్వు పోయి మా మామని అడిగినా ఈ ఊరు గ్రామంలో ఎవరైనా నేను ఇదే మాటే చెప్పిన. ఈ అమ్మ ఏం చేసింది అక్కడ ఆయప్ప అంటిపోయింది, ఈ అమ్మ అంటిపోయింది అన్నీ చెప్తుంది. ఎవరినో తోలుకొని కర్ణాటక అమ్మ ఎవరో ఆయమ్మని తోలుకొని వెళ్ళిపోయినాడు. అటువంటి వాడైతే కాదు. ఒకవేళ తాగి మేమంతా ఏమనుకున్నాము, తాగి ఏడ వాళ్ళగూరలో ఏలుగూరలో తోటల్లో ఉండాలనుకున్నాం. పొద్దున పిల్లోడు అన్నానికి వచ్చింటే వాళ్ళ అక్కని అడిగినాడు ఆ పిల్లోడు ఏమని, నాయన ఇంకా రాలేదు అంటే, ఇంకా నాయన ఉన్నాయన నీకు లేడు నాకు లేడు ఏమంటే ఇట్లా చంపి ఇటు పూంచింది అని చెప్పి పిల్లోడితో. అది పరిస్థితి. ఆయమ్మనకైతే వాళ్ళ బంధువులు లేకుండా ఉండొచ్చు, వాళ్ళ అక్షాత్ వాళ్ళు పడుతున్నారు. ఆయమ్మనకైతే ఖచ్చితంగా ఇంకోడు ఉండే ఆ పని చేసిండు. ఆడ మంచి ఒక్కితే ఆ పని చేయలేదు. ఇంటి దగ్గరే పూంచినది అంటే తండ్రి